360 న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. జమిలి ఎన్నికలకు 5 ఆర్టికల్స్ సవరించాలి. రాష్ట్రపతికి సిఫార్సు చేసిన కోవిడ్ కమిటీ. వైసీపీలో చేరిన ముద్రగడ ఆయన కుమారుడు గిరి. లేడీ కిలాడి నీతూభాయ్ అరెస్ట్. కన్యాకుమారిలో పలు ప్రాజెక్టులు ప్రారంభించిన ప్రధాని మోదీ. ఎంపీ పోటీకి బొత్స ఝాన్సీ సిద్ధం. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలోని చివరి 5 ఆర్టికల్స్ ను సవరించాల్సి ఉంటుందని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సు చేసింది. కోవింద్ కమిటీ 6 నెలల పాటు దేశవ్యాప్తంగా పర్యటించి వివిధ రాజకీయ పార్టీలు, పౌర సంఘాలు, వివిధ వర్గాలతో సమావేశమై జమిలి ఎన్నికలపై అభిప్రాయ సేకరణ జరిపింది. తాజాగా 18,629 పేజీల నివేదికను రామ్నాథ్ కోవింద్ కమిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. జమిలి ఎన్నికల నిర్వహణకు వీలు కల్పించేలా రాజ్యాంగంలో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని చేర్పించాలని లా కమిషన్ సిఫారు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జమిలి ఎన్నికలపై జాతీయ లా కమిషన్ కూడా తన నివేదికను రూపొందించింది. 21 పాయింట్ల ఎజెండాలో భాగంగా వచ్చే 10 సంవత్సరాలు ఏ కార్యక్రమాలు చేపట్టాలనేది ఒక ప్రణాళికను రూపొందించుకున్నామని, ఇందులో భాగంగానే ఉస్మానియా ఫౌండేషన్ను ఏర్పాటు చేశామని ఓయువిసి ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ తెలిపారు. ఉస్మానియా ఫౌండేషన్ భవన్కు ఆయన శంకుస్థాపన చేశారు. అందరికీ నమస్కారం. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో మరొక మైలురాయి ఈరోజు పడింది. 106 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో చాలామంది కృషి వల్ల అలుమ్నై అసోసియేషన్ దాని యాక్టివిటీస్ కొంత మేరకు జరగడం జరిగింది. ఈ ప్రయత్నం ఇంతకుముందు కూడా కొంత జరిగింది, కానీ అది కార్యరూపం దాల్చలేదు. కానీ మేము వచ్చిన తర్వాత మేము ఏర్పాటు చేసుకున్నటువంటి 21 పాయింట్ ఎజెండాలో భాగంగా ఏవే కార్యక్రమాలు. ఎట్టకేలకు ముద్రగడ ఆయన కుమారుడు గిరి సీఎం జగన్ సమక్షంలో శుక్రవారం ఉదయం వైసీపీలో చేరారు. నిన్నటి వరకు ఊగిసలాడిన ముద్రగడ అధికారికంగా వైసీపీలో చేరడంతో సస్పెన్స్ కు తెరపడింది. ఈయన్ను పిఠాపురం నుంచి పవన్ కు పోటీగా నిలబెట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. నానక్రామగూడలోని ముందస్తు సమాచారం మేరకు నీతూబాయ్ ఇంట్లో సోదాలు నిర్వహించిన సైబరాబాద్ ఎస్ఓటీకి ఇంట్లో 20 కేజీల గంజాయితో పాటు 20 లక్షల నగదు పట్టుకున్నారు. గతంలో 2 సార్లు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ నీతూబాయ్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కాప్స్. తమిళనాడులోని కన్యాకుమారిలో శుక్రవారం పలు ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోడీ మాట్లాడుతూ డీఎంకే కాంగ్రెస్ లకు మహిళలను మోసం చేయడం, అవమానించడం మాత్రమే తెలుసునని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడానికి తాము చేపట్టిన చర్యను కూడా డీఎంకే నాయకులు ప్రశ్నించారని గుర్తు చేశారు. తమిళనాడు మాజీ సీఎం జయలలితతో డీఎంకే ప్రజలు ఎలా వ్యవహరించారో తమిళనాడు ప్రజలకు తెలుసునని ప్రధాని అన్నారు. డీఎంకే కాంగ్రెస్ మహిళా వ్యతిరేకులని ఆరోపించారు. कन्याकुमारी से देश के इस दक्षिणी छोर से जो लहर उठी है, ये लहर बहुत दूर तक जाने वाली है. अभी अन्नामलाई बड़े विस्तार से बता रहे थे. मैं 1991 में एकता यात्रा लेकर कन्याकुमारी से कश्मीर गया था और इस बार मैं कश्मीर से कन्याकुमारी आया हूं. जम्मू कश्मीर के लोगों ने
देश को तोड़ने का सपना जो देखते हैं, जम्मू कश्मीर के लोगों ने ऐसे लोगों को नकार दिया है। अब तमिलनाडु के लोग भी ऐसा ही करने जा रहे हैं। साथियों, मैं तमिलनाडु की धरती पर बहुत बड़े परिवर्तन की आहट देख रहा हूं। तमिलनाडु में बीजेपी का प्रदर्शन సమర్థ చైర్మన్ లేకపోతే ఏపీపీఎస్సీ బోర్డు అంతా సర్వనాశనమవుతుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఏపీపీఎస్సీ అక్రమాలపై ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రతి ఒక్కరి ఆశ ప్రజాసేవ, ప్రజలకు సేవలందించాలని కొంతమంది గ్రూప్ పరీక్షలకు వస్తారు. మా హయాంలో నిజాయితీ గల వ్యక్తులను చైర్మన్ గా నియమించాం. ఇప్పుడు రాజకీయ పునరావాస కేంద్రంగా ఏపీపీఎస్సీ మారిపోయింది. అంటే మీకేం భయం కూడా లేదు. ఇంత బ్లాటెంట్ గా మిస్యూజ్ జరిగిన తర్వాత, సెకండ్ వాల్యుయేషన్ జరిగిన తర్వాత, జరగలేదని కోర్టులో అఫిడవిట్ వేసిన తర్వాత, మీరు కప్పిపుచ్చారు ఇది చెల్లదని హైకోర్టు చెప్పిన తర్వాత, మీకు వాతలు పెట్టిన తర్వాత ఇంకా నువ్వు మాట్లాడతావా? ముఖ్యమంత్రిగా పరిపాలించడం నీకు అర్హత ఉందా? నీ ప్రభుత్వానికి ఒక్క రోజు కంటిన్యూ కావడానికి అర్హత ఉందా మీకు? ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తును ఆడుకున్న మీరు, నీచంగా ప్రవర్తించిన మీరు ఇంకా కూడా బుకాయిస్తారా? మీరు ఎవడికి బుకాయిస్తారు అంటే మమ్మల్ని అందరినీ కేసులు పెడతాను బుకాయిస్తారు. ఇంతే కదా మీరు చేసే పని, తప్పుడు పని. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలని ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా. బాధ ఆవేదనతో చెప్తున్నా. మొన్నే నేను ఇక్కడే మీరు చూశారు కళలకు రెక్కలనే కార్యక్రమాన్ని. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా పులివెందుల్లో ఘాట్ వద్ద ఆయన కుమార్తె సునీత నివాళులర్పించారు. భర్త రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆమె వెళ్లారు. అనంతరం వివేకా పార్క్ వద్ద విగ్రహానికి పూలమాలలు వేశారు. మరోవైపు కడపలోని జైరాజ్ గార్డెన్ లో నేడు వివేకా వర్ధంతి సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వివేకా సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ, వైఎస్ సునీతతో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు, వివేకా ఆత్మీయులు హాజరు కానున్నారు. అంటే వాళ్ళ కొబ్బరి కదా ఎట్లా అంటే బేసుకునేది నువ్వు బేసుకుని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చిట్టినగర్ సెంటర్లో శుక్రవారం జనసేన నేతలు ఆందోళనకు దిగారు. జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ కు పశ్చిమ సీట్ కేటాయించాలంటూ రోడ్డుపై బైఠాయించారు. పవన్ కళ్యాణ్ పునరాలోచించి బీజేపీకి సీట్ ఇవ్వకుండా పోతిన మహేష్ కు సీట్ ఇవ్వాలని, మహేష్ గత 10 సంవత్సరాలుగా జనసేన కోసం ఎంతో కష్టపడుతున్నారని, సీటు వచ్చే టైంలో అన్యాయం చేయడం దారుణం అంటూ రోడ్డుపై బైఠాయించారు. పవన్ తమను నమ్మించి మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోతినకు టికెట్ ఇవ్వాల్సిందేనంటూ పశ్చిమ జనసేన కార్యాలయం వద్ద శుక్రవారం ఆందోళనకు దిగారు.
మహేష్ కు టికెట్ కేటాయించకపోవడం పట్ల జనసేన వీర మహిళలు కన్నీరు పెట్టుకుంటున్నారు. మా ముస్లిం సమాజానికి అండగా నిలబడే నాయకుడు ఎవరు లేరు. మా మహేష్ అన్నకి గెలిపించుకుంటాం. మా ముస్లిం సమాజానికి మా ముస్లింలే అండగా నిలబడలేదు. పోతున్న మహేష్ గారు అండగా నిలబడ్డారు. ఆయనకి టికెట్ ఇవ్వాలి, లేదా నేను ప్రాణం చేస్తా. మా మహేష్ అన్నకి టికెట్ ఇవ్వాలి. మేము రాత్రి అంతా లేదు, కూడు లేదు మాకు. గీతాంజలి మరణానికి కారకులైన దోషులను శిక్షించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో సింగ్ నగర్ నందు గురువారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. డిప్యూటీ మేయర్ శ్రీ శైలజ మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు మంచి చేస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మద్దతు తెలిపిన ప్రజలపై అసత్య ఆరోపణలు చేయడమే లక్ష్యంగా జనసేన టీడీపీ సోషల్ మీడియా వ్యవహరిస్తోందని విమర్శించారు. పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ అయినప్పటికీ కూడా మనుషుల మనోభావాలు ఎలా ఉంటాయో తేల్చుకునేటువంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు. కానీ ఈ రెండు కలిసి పాప అమ్మాయిని జగనన్న ఏదైతే ఇళ్ల పట్టా ఇచ్చి సంబరంగా చేసుకునేటువంటి దీన్ని తన ఎంపీలో మరి దాన్ని పోటీ చేసుకుంది. మరి దాన్ని వీళ్ళు వక్రీకరించడం అనేటువంటిది అది చెప్పలేనటువంటి మాటలతో వర్ణనాతీతం అనమాట అమ్మాయి బాధ. ఎందుకంటే నిజంగా మగవాళ్ళు సిగ్గుపడాలా, ఇంట్లో ఆడదలేందే మీకు పూట గడవదు. కానీ మహిళా లోకంలో ఉన్నటువంటి ఎవరైతే ఇట్లాంటి మాట్లాడే వాళ్ళందరినీ కూడా కించపరిచే విధంగా ఈ టీడీపీ అనేటువంటిది జనసేన అనేటువంటిది పెంచి పోషిస్తారు. ఎవరైతే అజయ్ సజ్జా అనేటువంటి వెధవ వాడిని నోటికి అడ్డువదుకు లేదు. గతంలో బొక్కల వేసుకనిలా కూడా వీడికి సిగ్గుసరం లేదు. సిగ్గుసరం ఎందుకు లేదంటే వీడు ఉమ్మేసినా కూడా తుడుచుకుపోయే రకం. ఎందుకంటే గతంలో వాడిని బొక్కలు వేసి తల్లినా కూడా నాకు చంద్రబాబు నాయుడు ధైర్యం ఉన్నాడు అనేటువంటి దానిలో అప్పుడు కొంచెం తగ్గినా కూడా మళ్ళీ పిచ్చి పిచ్చి మాటలతో పేలాపను పొందుతున్నటువంటి ఎవడైతే అజయ్ సజ్జా ఉన్నాడో వాడిని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాంబాబు అనేటువంటి వ్యక్తి, అతడు బాగుండవమ్మ అనుచరుడు. మరి వాడిని కూడా ఇవాళ తెనాలి పోలీసులు అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాడికి కూడా కఠినమైనటువంటి శిక్ష విధించాలని కూడా మేము మహిళా లోకం మొత్తం కూడా తెలియజేస్తాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భాగంగా గురువారం సాయంత్రం అలంకార మండపం వద్ద సోమస్కందమూర్తి జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారిని సుందరంగా వివిధ రకాల పుష్పాలతో ఆభరణాలతో చక్కగా అలంకరించి పల్లకిలో స్వామివారిని అమ్మవారిని కొలువు తీర్చి మంగళ వాయిద్యాలతో మేళతాళాలతో 4 మాడ వీధుల్లో స్వామివారిని అమ్మవారిని పల్లకిలో ఊరేగించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు యువత కళలు నెరవేరుస్తానంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని, మరి గత 5 ఏళ్లలో యువత గుర్తుకు రాలేదా అని తెలుగు యువత నేత రవినాయుడు ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ను దించడం ప్రజల కళ అని అన్నారు. జనాల రక్తాన్ని వసూలు రూపంలో వసూలు చేసుకొని సాయంత్రం లెక్క కట్టుకొని తెల్లతో మళ్ళీ నిద్రలేస్తాడు. ఇది జగన్మోహన్ రెడ్డి. ఈయన ఇప్పుడు కొత్తగా కలగంటున్నాడు. యాడ చూడు, ఏ ఊర్లో చూడు యువత కళ నా కళ. ఆయన చెప్తా ఉండేది కొన్ని కోట్లు ఖర్చు పెట్టి యువత కళ ఆయన కళ అంట. అసలు జగన్మోహన్ రెడ్డి అసలు నువ్వు ఎట్ట వేసుకున్నావయ్యా ఈ మొహం? నువ్వేంటి, నువ్వు ఆ కళ ఏంటి?
వినుకొండ పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో జీవి ఆంజనేయులు గురువారం సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోసయ్య మరణం అనంతరం కనీసం అసెంబ్లీలో నివాళులు అర్పించలేదని, అటువంటి మీ ప్రభుత్వం ఆర్యవైశ్యుల ఓట్ల కోసమే రోసయ్యపై దొంగ ప్రేమను చాటుతున్నారని జీవి ఆంజనేయులు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కనీసం అసెంబ్లీలో తీర్మానం చేయడం చాలా దురదృష్టకరం. ఏమైనా చనిపోయిన ఎమ్మెల్యేలకు కూడా, మాజీ ఎమ్మెల్యేలు చనిపోతే కూడా, సభ్యులు చనిపోతే అసెంబ్లీలో గౌరవంగా వాళ్ళు ఒకప్పుడు ఈ టైంలో శాసనసభ్యులు చేశారని అసెంబ్లీలో నివాళులు అర్పించుకో ఆనవాయితీ. ఒక మాజీ ఎమ్మెల్యే చనిపోయిన నివాళులు అర్పిస్తారే, అలాంటిది ఒక ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రిగా గవర్నర్గా చేసినటువంటి గొప్ప వ్యక్తి రోసయ్య గారు చనిపోతే కనీసం అసెంబ్లీలో నివాళులు అర్పించరా? సాంప్రదాయాలు కూడా పక్కన పెడతారా? ఇది ఎక్కడ విడ్డూరం అండి? ఎప్పుడైనా ఈ 10 ఎమ్మెల్యే బొల్ల జగన్మోహన్ రెడ్డి గారు మనం చాలా చేసిన తప్పు, దుర్మార్గం, కనీసం మన రాష్ట్ర వ్యక్తి ముఖ్యమంత్రి, మన రాష్ట్ర వ్యక్తి ముఖ్యమంత్రి చేసిన ఆయన, గవర్నర్ చేసిన ఆయన్ని మన అసెంబ్లీలో నివాళులు అర్పించకపోతే పాపం తగిలితే ఆర్యవైశ్యులు అందరూ తప్పు పడతారు. ఆర్యవైశ్యులే కాదు. పటాన్చెరు పోలీస్ స్టేషన్ ను బీఆర్ఎస్ నేతలు ముట్టడించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని అరెస్టును నిరసిస్తూ పటాన్చెరు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. పరిమితికి మించి అక్రమ మైనింగ్ చేశారని తహసీల్దార్ ఫిర్యాదు మేరకు ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి అరెస్టుపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. 100 మంది పోలీసులు కలిసి తెల్లవారుజామున అరెస్ట్ చేయడం ఏంటి అని, ఎఫ్ఐఆర్ కాపీ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఆయన ప్రశ్నించారు. మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాలతో మధుసూదన్ను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి కాంగ్రెస్లో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ఇవాళ మా పటాన్చెరు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారి సోదరుడింటికి ఉదయం 3 గంటలకు 100 మంది పోలీసులు వెళ్లి ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినారు. ఆయన ఏమన్నా బందిపోటా, టెర్రరిస్టా, రేపిస్టా? ఎందుకు 3 గంటల రాత్రి పోయి ఆయనను వందలాది మంది పోలీసులు పోయి అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది? అంటే ఇది ఏంది? మీరు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం. అసలు ఆ కేసు ఏంది? సివిల్ మ్యాటర్. అవసరమైతే దాంట్లో నోటీస్ ఇవ్వాలి. యాక్చువల్గా 41 పిఆర్సీ కింద నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా మబ్బుల 3 గంటలకు 100 మంది ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుళ్లు వెళ్లి ఇవాళ ఆయన అక్రమంగా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని విధానాలు ఉంటాయి కదా. నోటీస్ ఇవ్వాలన్నా వద్దా? ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలన్నా వద్దా? మబ్బుల 3 గంటలకు మీరు అరెస్ట్ చేస్తారు, 10 దాకా ఎఫ్ఐఆర్ కాపీ ఇయ్యరు అడిగితే. ఇది ఎక్కడి విధానం అని మేము అడుగుతా ఉన్నాం. భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న కోనార్క్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఖమ్మం జిల్లా మదిర వద్ద గంజాయిని పట్టుకున్నారు. ఖచ్చితమైన సమాచారంతో శుక్రవారం రైల్వే ఎక్సైజ్ పోలీసులు తనిఖీల్లో 9 కేజీల గంజాయిని పట్టుకున్నారు. అయితే పట్టుబడిన గంజాయి విలువ 25 లక్షలు ఉంటుందని మదిర ఎక్సైజ్ సిఐ జంపాల రామూర్తి తెలిపారు. ఉదయాన్నే చెకింగ్ చేయగా మదిర నుంచి ఖమ్మం పోయే ప్రయాణ మార్గంలో ఆ కోనార్కు రైల్వేలో 9 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేసు నమోదు చేయడం జరిగింది. విలువ సుమారుగా 25 లక్షల. ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ పై వ్యక్తిగతంగా అనవసరంగా మాట్లాడి దూషించిన బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 2 రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని గురువారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని, రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. వ్యక్తిగతంగా విమర్శించాల్సినటువంటి అవసరం ఏంటి? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మరి నువ్వు బహుజనవాదం అంటున్నావు కదా, మరి విశారదన్ మహారాజ్ గారి కుటుంబం విషయాలు నీకెందుకు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, నువ్వు 2 సంవత్సరాలన్నర అయింది బహుజనవాదం అనబట్టి. నువ్వు 2 సంవత్సరాలన్నర నుంచి కూడా నువ్వు ఏ రోజైనా మునుగోడు ఎన్నికలలో ఆందోళన శంకరాచారికి టికెట్ ఇవ్వద్దు, ఆయన టీఆర్ఎస్ కార్యకర్త అని చెప్తున్నా కూడా
నువ్వు ఆందోళన శంకరాచార్యకి టికెట్ ఇచ్చినావు, నువ్వు బహుజనవాదివా? విశారదన్ గారు మాత్రం 2009 నుంచి ఇప్పటి వరకు బహుజనవాదంలో ఒక్కొక్క కార్యకర్తను తయారు చేసుకుంటూ, ఆ కార్యకర్తకు నాయకత్వ లక్షణాలు నేర్పించుకుంటూ, ఆ కార్యకర్తను ఉన్నతంగా తీర్చిదిద్దుతూ, వాళ్ళతో ఈ సమాజంలోకి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరికీ ఆత్మగౌరవాన్ని ఇచ్చి వాళ్ళని రాజకీయంగా తీసుకుపోవడం కోసం నిరంతరం ఎక్కడ కూడా ఒక్క అడుగు బహుజనవాదానికి, బహుజన సిద్ధాంతానికి, మహనీయుల యొక్క పోరాట స్ఫూర్తికి ఒక్క అడుగు కూడా అటువైపు వేయకుండా నిక్కచ్చిగా రాజకీయాలు చేసుకుంటూ వెళ్తున్నటువంటి విశారదన్ మహారాజ్ గారిని నువ్వు ఈరోజు ఏ విధంగా మాట్లాడుతా ఉన్నావు? నువ్వు ఆయన రాజకీయ సన్యాసం. దూదేగుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నూర్ బాషా దూదేగుల ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ సయ్యద్ బాషా కోరారు. ఖమ్మంలోని ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ కార్పొరేషన్ ఏర్పాటుపై గత ప్రభుత్వానికి అనేక మార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. కొత్త ప్రభుత్వం అన్ని బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన నేపథ్యాన దూదేగులకు కూడా కార్పొరేషన్ ప్రకటించాలని కోరారు. తమ సమస్యలు తెలుసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. 9 సంవత్సరాలు ఆశించాం, అప్పుడు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు రాబోయే కొత్త ప్రభుత్వం మాకు ఇస్తుంది. అన్నీ తెలిసిన నాయకులు ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు న్యాయం జరుగుతుందని యావత్ తెలంగాణలో ఉన్న దూదేగుల నూర్ బాషా ముస్లిం కమ్యూనిటీ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవడం జరిగింది. ఆ రోజు చెప్పారు కొంతమంది మంత్రులు, మేము ఆ రోజు కలవడం జరిగింది. రాజకీయ పార్టీగా మా దూదేగుల కులస్తులు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో, రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ మీద నమ్మకంతో మీకు సపోర్ట్ చేస్తామని బహిరంగంగానే మేము చేయడం జరిగింది. ఆ క్రమంలో మనకు ఉన్నటువంటి ఖమ్మంలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి గారు, శ్రీనివాసరెడ్డి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మీ సాధక బాధకాలు తెలుసు. మీ వ్యవస్థాపక అధ్యక్షుడు బకీర్ సాబు మాకు చాలా సన్నిహితుడని మన తుమ్మల నాగేశ్వరరావు గారు మాతో చెప్పడం జరిగింది. కానీ నిన్న ప్రకటించిన 16 కార్పొరేషన్లో మా పేరు లేకపోవడం, మా కులం లేకపోవడం మాకు చాలా బాధాకరం. అయినా ఈరోజు మేము తెలంగాణ గవర్నమెంట్ ఒక రిక్వెస్ట్ అడుగుతున్నాం. మీరు ఒకసారి మాకు వెళ్ళి ఆలోచించండి, మా స్థితిగతులు చూడండి. కానీ ఇంకోసారి రివైజ్ చేసేనా అతి తొందరలో మాకు కూడా కార్పొరేషన్ దూదేగుల కులస్తులను ఆదుకోవాలని తెలంగాణ గవర్నమెంట్. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గీతం సంస్థల అధినేత మోతుకుమిల్లి శ్రీభరత్ తన తాతగారు ఎంవీవీఎస్ మూర్తి గారి పరంపరను కొనసాగిస్తూ ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గం 20 వార్డులో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ వార్డు అధ్యక్షుడు బైరెడ్డి పోతనరెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ శ్రీ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి చెందిన వైద్యులు హాజరై రోగులకు సేవలు అందించడంతో పాటు శ్రీభరత్ పాల్గొని రోగులందరికీ ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు. చూడకూడదు, పని చేసుకుంటాం ఎలా జరుగుతుంది అలా లోపలికి రండి సార్. విశాఖ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం శుక్రవారం విశాఖపట్నం లాసెన్స్ బే కాలనీ కామత్ హోటల్ ధరలో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, మేయర్ గోలగాని వెంకట హరికుమారి, మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మన పార్లమెంట్ లోకి అడుగు పెట్టే దాంట్లో ఇచ్చేవారు, కేరళలోనో గుజరాత్లోనో ఇచ్చేవారు కాదు. అందరూ కూడా ఈ రోజు రోడ్డు పడే పరిస్థితులు, జీతాలు కల్లాడిపోతున్నారంటే ఎస్సీలకి ఎస్టీలకి పదవులు ఇవ్వడం, వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడం, గత ఆనాడు చెప్పినటువంటి సమాజాన్ని వాళ్ళు అమలు చేసి చూపిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనందరం కూడా అందరికీ మీరు సహకరించండి. విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రధానంగా ముందుగా నేను విజ్ఞప్తి చేసేది, విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా సీనియర్ పార్లమెంట్ నాయకురాలుగా ఎంతో పేరు ప్రతిష్టలున్న బొత్స ఝాన్సీ గారిని, అదేవిధంగా విశాఖ పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఉన్న అసెంబ్లీ అభ్యర్థుల్ని మనందరము ఎంతో కృషి చేసి సైనికుల్లాగా పనిచేసి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ముందుగా మీకు అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని ఇంకా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాల 10 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారో మీరందరూ కూడా చూశారు. అదేవిధంగా గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా కూడా మీరందరూ కూడా ప్రజలు ఏ విధంగా మళ్ళా ఒకసారి ఈ సంక్షేమ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులు కానీ, అభివృద్ధి కార్యక్రమాల వల్ల బెనిఫిట్ పొందుతున్న ప్రజలు కానీ ఏ విధంగా మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాలి ఉన్నటువంటి నాయకత్వానికి విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేశారు అన్నటువంటిది నేను కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు దాదాపు విశాఖపట్నం పట్టణంలో 25 లక్షల మంది జనాభా కలిగినటువంటి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లేదా దానికి ఆనుకొని ఉన్నటువంటి భీమిలి నియోజకవర్గం కానీ, లేదా విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎస్కోట నియోజకవర్గం కానీ, ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వానికి ఒకసారన్నా మన పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం రావాలని చెప్పి ఎన్నో ఏళ్లగా కోరుకుంటున్నటువంటి సందర్భాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత ప్రజల తాలూకా కళని నెరవేరుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న క్రియాశీలక కార్యకర్తల సమావేశం అంటే గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మరి రేపు ఎన్నికల్లో ఎవరైతే రేపు పోటీ చేయబోతున్నారో ఆ పెద్దలు, వారితో పాటు మరి కార్పొరేషన్ మేయర్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మరి వారితో పాటు ఇక్కడ ఉన్న అందరు కార్పొరేటర్లు, అలాగే ఎస్కోట భీముడిపట్నం నుంచి ఇచ్చేసిన మండల అధ్యక్షులు, జడ్పీ మెంబర్ తాలూకా ఉద్దేశం ఇంక రేపు నోటిఫికేషన్ రాబోతుంది. రేపు త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి, డేట్లు రేపు అనౌన్స్ చేయబోతున్నారు. ఆ నేపథ్యంలో ఏదైతే మన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు, మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే నిర్ణయించారో, ఆయన ఏదైతే దిశ నిర్ణయించారో, ఎవరినైతే మనకి అభ్యర్థిగా అప్పచెప్పి ఆ అభ్యర్థిని గెలిపించమని మనకు కోరారో ఆ బాధ్యతని మనందరం మన పుస్తకాల మీద వేసుకొని మనం నిర్ణయించడానికి ఇవాళ ఈ సమావేశం అని చెప్పి తమందరూ కూడా మనం చేస్తున్నాం. మీకు తెలియంది కాదు, ఈ 5 సంవత్సరాల్లో ఇక్కడ కూర్చుని మనందరం కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో ఆలోచనతో, ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ తాలూకా అండదండంతో, ముఖ్యమంత్రి తాలూకా అభిమానంతో ఇవాళ ఇన్ని పదవులు మనం అందరం కూడా అనుభవిస్తూ మనం గౌరవంగా ఇవాళ సమాజంలో మనం ఉన్న విషయాన్ని ఒకసారి గుర్తుకు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని మీకు మనం చేస్తాం. పెద్దలు మాట్లాడినప్పుడు చెప్పారు, ఈ పార్టీలోని మిగిలిన పార్టీలు మిగిలిన వాళ్ళకి. వార్తలు ముగించే ముందు బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. జమిలి ఎన్నికలకు 5 ఆర్టికల్స్ సవరించాలి, రాష్ట్రపతికి సిఫార్సు చేసిన కోవిడ్ కమిటీ. వైసీపీలో చేరిన ముద్రగడ ఆయన కుమారుడు గిరి. లేడీ కిలాడి నీతూభాయ్ అరెస్ట్. కన్యాకుమారిలో పలు ప్రాజెక్టులు ప్రారంభించిన ప్రధాని మోదీ. ఎంపీ పోటీకి బొత్స ఝాన్సీ సిద్ధం.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కొరకు VST ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.